నమస్కారం ఫ్రెండ్స్. సమాజాన్ని చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యమేస్తుంది. సమాజం ఇంత విపరీతంగా బిహేవ్ చేస్తుంది. ఇన్ని ర్యాష్ డిసిషన్స్ సమాజంలో తరచుగా మనం వినడం జరుగుతుంది. అసలు పిల్లలు ఇలా ఇన్సెన్సిటివ్‌గా ఎందుకు తయారవుతున్నారు? అసలు తల్లిదండ్రులు పిల్లల గురించి, వాళ్ళ మానసిక ఎదుగుదల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అసలు ఈ ప్రేమలేమి, ఆత్మహత్యలేమి, హత్యలేమి, ఈ సమాజంలో అన్ని విపరీతంగా ఎక్సెస్‌గా జరగడానికి కారణమేమి? మీరు ఈ సమాజంలో అబ్జర్వ్ చేస్తే ప్రతి చెడుకు ఒక 3 టైమ్స్, 3 టైమ్స్ మంచి బిహేవియర్ ఉన్న మనుషుల్లాగా కనిపిస్తుంటారు. ఒకడు దేవుడిని నమ్మని వాడుంటే, ఒక 50, 100 దేవుడిని నమ్మేవాళ్ళుంటారు. అంటే దేవుడిని నమ్మని వాడు మైనారిటీలో ఉంటాడు. కానీ సమాజంలో ఒక విషయం చూడండి. నమ్మని వాడు ఈ 100 మందికి అన్నా ఎక్కువ ప్రభావితం సమాజాన్ని చేయగలడు. ఇదో విచిత్రమైన థింగ్ ఇది. బాబు గోగినేని వస్తాడు. వాడేమన్నా అన్నాడంటే అది అందరూ సనాతన ధర్మము వాళ్ళు ఒక 100, 1000 మంది వీడియోలు చేస్తారు వాడి మీద. అంటే వాడు తల లేకుండా, తోక లేకుండా వ్యాఖ్యలు చేసినా సైంటిఫిక్‌గా ఉంటాయనుకోని ఈ సనాతన ధర్మం గ్యాంగ్ వాళ్ళు వస్తారు. అంటే ఆ సత్యభామ, ఈ నందూరి ఏమో సుహాసిని, ఇంకా ఎవరెవరో ఇక హిందూ ధర్మ ఛానలోళ్ళు వీళ్ళంతా బట్టి ఇక ఒక 5, 10 డేస్ వరకు వాని డిస్కషన్ ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ 100 మందికి తమకు ఆయన మీద నమ్మకం ఉండదు. అంటే ఏదో రకంగా ఒక ఆపోజిట్ పార్టీని తిట్టకపోతే వీళ్ళ సిద్ధాంతం కరెక్ట్ కాదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ఇన్ని వీడియోలు రెడీ అవుతాయి. నేను కూడా హాట్ టాపిక్స్ పై వీడియో చేయొచ్చు, ఆ నాలెడ్జ్ ఉంది. కానీ నా స్థాయికి, నా దీనికి ఇది కరెక్టా అనిపిస్తుంది. ఆ పుష్ప 2 కూడా ఎందుకు చేసిన అంటే అది మన స్థాయి, అంటే మన చేతుల మీద దాటిపోతుంది సిచ్యువేషన్. అందుకోసం మా పుష్ప 2 మీద 2, 3 వీడియోలు వేసిన. లేకపోతే జనరల్ అటువంటివి వేయను నేను. నేనేం చెప్పినా అదే అయింది. అయిందా లేదా అంతే. అక్కడనే స్టాప్ అయిపోయింది. అయితే మనం బాగా ఆలోచిస్తే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల
బాధ్యత తీసుకుంటలేరు. పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ తగ్గుతున్నది. తల్లిదండ్రులు డబ్బులు వెదజల్లి పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు కానీ ప్రేమ ఇవ్వలేకపోతున్నారు. డజన్ కొద్ది ఇండ్లు ఉన్నాయి కానీ ఏ ఇంట్లో ఎవరు ఒక గంట 2 గంటలు కూడా ఉంటలేరు. పూజలు హోమాలు విపరీతంగా చేస్తున్నారు. కానీ ఆ పూజలు హోమాల తర్వాత చేసే పనులు అంటే దానికి విపరీతంగా ఉంటున్నాయి. అంటే ఇలాంటి పనులు మంచి పనులు చేసినట్టే చేసి చెడు పనులు ఎందుకు చేస్తున్నారు? అసలు సమాజంలో ఇన్ని రకమైన ఫ్లాష్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డిస్కషన్స్, ఎక్స్పర్ట్ అనాలిసిస్ జరుగుతున్నా సమాజంలో మార్పు ఎందుకు వస్తలేదు? ఇది చాలా మందికి వస్తుంది. నేను మొన్న ఒక వీడియో చూసిన, ఎవరో ఒక ఆమె పుట్టిన చిన్న పాపను స్నానం పోస్తుంది. మన ట్రెడిషనల్ వేలో ఊళ్ళలో ఎట్లా పోస్తారో కాళ్ళపై పడుకోబెట్టుకొని వేడి నీళ్లు పోసి నూనెతో మసాజ్ చేసి వేడి నీళ్లు పోసి బాగా ముక్కు జీది తలంటు పోసి అది ధూపం వేసి అంతే చేస్తుంది. చేస్తుంటే కింద అందరు తిడుతున్నారు, ఆ చంటి బిడ్డని నీవు ఇంత హింసిస్తావా? మేము ఫస్ట్ టైం ఇటువంటి వీడియో చూస్తున్నాము. వేడి వేడి నీళ్లు పసిపందు కందు మీద వేస్తావా? స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయిపోతే, ఆ పసికందుకు జలుబేస్తే, ఆ ధూపము ఇది ఇడుస్తుంటే ఆ వేపరు ఈ పొగ ముక్కులో పోయి శ్వాస ఆడకుండా పాపకేమన్నా అయితే నాకు నవ్వొచ్చింది. మనకంతా ఊళ్ళల్లో దీనికన్నా పెద్ద హింస ఉంటుండే. స్నానం అంటే అట్లే. ఆ విమర్శలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే నేటి అత్తలే బజార్ ఉండలు, నేటి అత్తలే బజారు ఉండలు కదా. అత్తలే బజార్ ఉండలైనప్పుడు ఆ కోడలు ఇప్పుడు పుష్ప 2 సెకండ్ షోకి బ్లాక్లో టికెట్ కొని కంట్రీ గాండ్ల మధ్యలో కూర్చొని షో చూడడానికి వెళ్ళిన మహిళ ఒక అత్త అయిందనుకోండి, సపోజ్. ఆమె కోడలికి ఏం చెప్తుంది? చెప్పలేదు కదా, హక్కులు ఉండవు. ఇప్పుడు అత్తమ్మకే తెలియదు సంటి పిల్లలను అట్లా కూడా కూర్చోబెట్టుకొని పండబెట్టుకొని స్నానం పోస్తారని తెలియదు. మరి ఆ వచ్చిన కోడలు ఉండకు ఈ అత్త ఉండా ఏం చెప్తుంది? కరెక్టే కదా. ఇంత బతికి పుట్టిన పిల్లలకు స్నానం ఎలా పోయాలో కూడా చూడని ఓ వింతగా చూస్తున్నారంటే ఆ అత్త ఉండలకు, కొత్త వచ్చిన కోడలు ఉండలకు నా జోహార్. ఏది న్యాయబద్ధంగా
ట్రెడిషనల్గా ఉంటుందో అది తప్పు. చంటి బిడ్డలకు ప్లాస్టిక్ కవర్పై పండబెట్టి తూడ్చి హెయిర్ డ్రైయర్తో డ్రై చేసి ముడ్డికి డైపర్ వేసి దాంట్లో పీ పోతుంటా సాయంత్రం వరకు దాన్ని అట్లే ఉంచి నీకు వీలైనప్పుడు ఆ డైపర్ మార్చి ఇవన్నీ మోడర్న్ అత్త ఇండలకు నస్తాయి. ఎందుకంటే అదే ఇండ. ఇక కోడలి ఇండకేం చెప్తుంది ఆమె? చెప్పలేదు కదా. అంటే దానికి తెలిసిందే అంతంత, దీనికేం చెప్తుంది. కానీ సమాజంలో మార్పులు రావాలండి. అందరికీ ప్రేమలు, ఓపికలు ఇవన్నీ ఉండాలండి. ట్రెడిషనల్ వేలో చూశారు. ట్రెడిషనల్ వే దేనికి ట్రెడిషనల్? నీకు అనుకూలమైన ఉంటే అది ట్రెడిషనల్, ఓకే. నీవంటే పడని అత్త ఏదన్నా ఫెస్టివల్కి పిలిచి అరిటాకు వేసి రోటి పచ్చళ్ళు వేసి కమ్మగా స్వీట్స్ చేసి ఆ ఒక్కరోజు తిన్న అనుభవము ట్రెడిషనల్. అదే అత్త మీ ఇంటికి వస్తే ఆమెను హోటల్కి ఈడ్చుకపోయి ఎవడెవడో ఎక్కడెక్కడ చేయబెట్టిన పదార్థాలను ఆ అత్తకు తినిపించి ఇది మోడర్న్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పి అది తిన్నాక అత్తకు అరగక ఇది మీ మోడర్న్ ట్రీట్మెంట్. కానీ మీకు నచ్చింది ట్రెడిషనల్ ట్రీట్మెంట్. ఆ ట్రెడిషనల్ మీ అత్తకు పెట్టచ్చు కదా, పెట్టారు. ఎందుకంటే ఆ కొత్త అత్త ఉండకు ట్రెడిషన్ అంటే ఏం తెలియదు, ఆ రోటి పచ్చడి ఇట్లా చేయాలి తెలియదు. అన్నీ యూట్యూబ్ అత్నుండలు కోడలు ఉండలే కాబట్టి. నేను ఒక చైనా వీడియో చూసిన. అక్కడ ఒక చైనీస్ వీడియోలో చైనాలో బయట తెచ్చిన బ్రెడ్, బయట తెచ్చిన చిరుదిండ్లు అవి అనుకోకుండా కింద పడితే చీమలు తిని స్పాట్లో చనిపోయాయి. ఇంట్లో చేసిన బ్రెడ్, ఇంట్లో చేసిన రైస్, బయట తెచ్చిన రైస్, బయట తెచ్చిన బ్రెడ్ పెడితే ఎలుక ఇంట్లో చేసిన బ్రెడ్, రైస్ మాత్రమే తిన్నది. కింద పడిన వస్తువులు చీమలు తింటే చచ్చిపోయినాయి. ఆ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేస్తే కూడా అదే రిజల్ట్స్ రావచ్చు. మనం చేయలే, చూడలే కాబట్టి. అంటే చైనాలో బయట తింటే దాని పరిస్థితి ఏముంటుందని లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. మరి ఈ ఘాటైన ఎగ్జాంపుల్స్ చూసి కూడా జనాలు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇస్తుండ్రు అంటే దానికి పాత తరం వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు అంటే పాత తరం వాళ్ళు కూడా ఉండలే కదా. అంతే కదా, అమ్ముడు పోయారు. కొత్త తరం వాళ్లకు పాత తరం వాళ్ళు అమ్ముడు పోయారు. కానీ మనం ఏం చేస్తాం? సొసైటీలో ఉన్న కరప్షన్ గురించి, పొలిటీషియన్స్ గురించి, న్యాయం అన్యాయం గురించి, మోడర్న్ లివింగ్ గురించి, ట్రెడిషన్ని తాకట్టు పెట్టడం గురించి, తల్లిదండ్రులపై ప్రేమ లేమి గురించి తరచుగా డిస్కస్ చేస్తుంటారు. ఎవరు డిస్కస్ చేస్తారు? వీళ్ళే. ఇప్పుడు చెప్పినా కదా,
వాళ్ళే. సమాజం ఎటు వెళ్తుందండి? సమాజంలో మానవత్వం ఎందుకు నశించింది? ఎందుకు నశించలే? ఒకసారి నీ దాంట్లో నువ్వు చూసుకో. ఎందుకు నశించిందో ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. పాతకాలంలో ఎప్పుడో ఒకసారి అద్దంలో చూసుకుంటుండే. ఇవాళ రేపట్ల కాదు. సెల్ఫీ పెట్టుకొని ప్రతి ఒక అర్ధగంటకు, గంటకు ఒకసారి చెక్ చేసుకుంటారు మొఖాలని. అయినా వాళ్ళలోని ఈ కల్మషాలు, ఆ! ఈ అవినీతి, ఈ కుళ్ళు ఏది వాళ్ళ ఫేస్‌లో కనిపిస్తలేదు వాళ్ళకి. ప్రతి అర్ధగంటకు చెక్ చేసుకున్నా. ఎందుకట్లా జరుగుతుంది? దీనిపై విచారణ చేపడితే, విచారణ చేస్తే సాల్వ్ అయితదా? పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వటం అంటే మీ నుంచి విడాకులు ఇవ్వటమే. బాగా చదువుతున్న పిల్లగాడు అంటే సిలబస్ కంప్లీట్ చేస్తున్న పిల్లగాడు అని అర్థం. బాగా చదువుతున్న పిల్లగాడు, స్టడీస్ వైజ్ ఇంటెలిజెంట్ పిల్లగాడు అంటే వాడు రేపు సిలబస్ కంప్లీట్ చేస్తున్న పిల్లగాడు. మరి కల్చర్, ట్రెడిషన్స్, రెస్పాన్సిబిలిటీస్ తెలవకుండా ఈ స్టడీస్ యొక్క ప్రభావము మన చేతులారా సొసైటీకి మనం అందిస్తున్న ప్రోడక్ట్స్ మనమే అందిస్తున్నాం. మనం ఆ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయం. బయట సడన్‌గా బయటికి పోయి సొసైటీ గురించి డిస్కస్ చేస్తాం. యువర్ ప్రోడక్ట్ బిలాంగ్స్ టు సొసైటీ. నీవు తయారు చేసే ప్రోడక్ట్ సొసైటీలో పోతుందని నీకు జ్ఞానం లేదు గానీ, సొసైటీలో తయారవుతున్న ప్రోడక్ట్స్ గురించి నీకు అవేర్‌నెస్ ఎక్కువ. డిస్కషన్స్ ఎక్కువ. టెన్త్ రాసే ముందు పిల్లలకు ఎక్స్‌కర్షన్స్ ఆ! 10,000, 20,000 ఏసి టూర్స్, ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ కావాలని, 10థ్‌లో మంచి మార్క్స్ రావాలి, కొద్దిగా రిలాక్స్ కావాలి అని టూర్స్. ఎవరి డబ్బులు పోతున్నాయి? పేరెంట్స్ డబ్బులు. ఆ 10థ్ ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది? మార్క్స్ కాపీ. 10/10 ఎట్లా వస్తున్నాయి? నేను చేస్తా కరెక్షన్. 10/10 ఎట్లా వస్తుందో చూస్తా. ఈ ముష్టి చదువులకు ఎక్స్‌కర్షన్ ఒకటి. దానికి 10, 20 వేలు ఖర్చు. పంపించకపోతే ఇమేజ్ ప్రాబ్లమ్. పంపించకపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఇమేజ్ ప్రాబ్లమ్. ఇంటికి ఎవరైనా వస్తున్నారు. మీ దగ్గర లేకపోతే మీరు చాయ్ పోస్తారు అంతే. కానీ మీరేం చేస్తారు? బయట మిక్స్చర్ అవి ఇవి తెస్తారు. అది తినేటోడికి కూడా తెలుసు మీరు తయారు చేయలేదని. ఎందుకంటే మీ నైపుణ్యం వాళ్ళకి ఫస్ట్ నుంచే తెలిసి ఉంటుంది. కానీ సమాజంలో పేరు నిలవాలంటే ఈ డ్రామా చేయవలసిందే. ఫంక్షన్లకు మీ స్థాయికి మించి తయారు కావడం. మీకు స్థాయికి మించిన బట్టలు కొనడం. నా ప్రతి షర్ట్ 200, 250 దాటదు. నా ప్యాంట్ 350, 400 దాటదు. 350 మ్యాక్సిమం. 250 to 350 ఉంటుంది నా ట్రౌజర్. నా షర్ట్ 150 నుంచి, ఒకసారి 100 నుంచి 250, 300 దాటదు. మరి నాకు దొరుకుతున్నప్పుడు బట్టలు మీకెందుకు దొరకవు? మీకు 1000 రూపీస్ లేకుండా ట్రౌజర్ ఎందుకు దొరకదు? ఇప్పుడు నిర్మలా సీతారామన్ ట్యాక్స్ వేస్తుంటే మిడిల్ క్లాస్‌ని అనగా
అణగదొక్కుతున్నారు. ఎక్కడో గవర్నమెంట్కి తెలిసింది ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్ కాదు అని. ఎట్లా తెలిసింది అంటే నేను చెప్పిన మీ స్మార్ట్ ఫోన్స్ వాడకం వల్ల మీ జాతకాలన్నీ బయటపడుతున్నాయి అని చెప్తే మీకు బ్రెయిన్ పనిచేస్తలేదు. నిర్మలా సీతారామన్ ట్యాక్స్ ఉట్టిగానే విధిస్తలేదు, ప్లాన్ ప్రకారమే విధిస్తుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో మ్యాక్సిమం 1 or 2 కార్స్ ఉంటాయి. ఇప్పుడు అదే కుటుంబం విచ్ఛిన్నమైతే ఇంటికి 2 కార్లు, ఒక 3 ఫ్యామిలీస్ ఉంటే 6 కార్లు ఉన్నాయి. ప్రతి ఒక్కడు 50,000 సంపాదిస్తున్నాడు ఇంట్లో. 2-3 ఉన్నారంటే 1,50,000 ఆదాయం. వాళ్ళని మనం మిడిల్ క్లాస్ అంటున్నాం. కాదు అని గవర్నమెంట్ అంటుంది, లేదు అని మనం అంటున్నాం. ఎవడు గెలుస్తున్నాడు? కోట్లాది మంది లేదు లేదు అంటున్న గవర్నమెంట్ అవును మీరే అన్నది అంతే. ఏం బీక్కుంటారు? ఏం చేయలేరు కదా. ఈ ఈజీ మనీ అండ్ ఫ్లో ఆఫ్ మనీ మన జీవితాలను మన ఇష్టం వచ్చినట్టు మలుపు తిప్పుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఈజీ మనీ మన జీవితాలను మన ఇష్టం వచ్చినట్టు మలుపు తిప్పుకోగలుగుతున్నాం, కానీ ఆ మలుపు తిరిగిన జీవితాన్ని వేరే వాళ్ళతోని అసోసియేట్ చేయలేకపోతున్నా. నేను మలుపు తిరిగాను, మరి నీవు రావట్లేదా అంటే రాలేని మలుపు తిరిగావు అని వాళ్ళు అనుకుంటున్నారు. నీవేమనుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న డబ్బుతో నేను ఒక మలుపు తిరిగాను, మరి వేరే వాళ్ళు ఎందుకు తిరుగుతలేరు, నాతో ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళు తిరగలేని మలుపు నీవు తిరిగావు అనే సోయి నీకు లేదు. నీవేమనుకుంటున్నావు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీవు మలుపు తిరిగినా, ఆ మలుపు వాళ్ళు తిరగలే. తిరిగినా వాళ్ళు నీతో రాలేరు. మరి నీవు వాళ్ళ కోసం ఆగుతావా? నీవు అన్ననో తమ్ముడివో బావవో మరదలువో అన్న తాతవో అమ్మవో నాన్నవో నీవు తిరగగలిగిన వాళ్ళ కోసం ఆగే నైతిక విలువలు నీకున్నాయా? లేవు. నీకు ప్రేమ కన్నా మలుపు ముఖ్యం, ప్రేమ కన్నా వేగం ముఖ్యం. నీ డబ్బు ఏం చేయగలదో అనే ఎక్స్పెరిమెంట్ చేయడం ముఖ్యం. నీవు కొన్న కారులో నీ తోటి బంధువులు, నీ మిత్రులు, నీ అన్నదమ్ముళ్ళు కూడా కూర్చోవద్దు అనే ఆకాంక్ష కలిగి ఆ కారు కొన్నందుకు నీకు కారు దక్కింది కానీ ప్రేమ దక్కలేదు. కారులో కూర్చోబెడితేనే ప్రేమనా అంటే అవును. వాళ్ళు అందుకోలేని స్థాయిని నీవు అందుకున్నావు. ఆ అందుకున్న స్థాయిని నీవు పంచుకోగలిగితేనే ప్రేమలు ఉంటాయి అని తెలుసుకోలేని మూర్ఖుడివి నీవు. మరి మీరు అనేది ఏమంటే డబ్బు నాది కదా, కష్టం నాది కదా, మరి వాళ్ళతో ఎందుకు పంచుకోవాలి? కరెక్టే, 100% కరెక్ట్. కష్టం నీది, డబ్బు నీది, ఇప్పుడు జీవితం నీదే, వేరే వాళ్ళతో ఎందుకు పంచుకోవాలి? పంచుకోకు. పంచుకోకు, చూపించుకోకు. పంచుకోకు, చూపించుకోకు. చూపించవద్దు. మేము
నువ్వు చూపిస్తావు, ఆశ పెడతావు, ఊరిస్తావు, కూర్చోబెట్టుకో. నీ దగ్గర డబ్బు ఉంది అని చెప్తావు, నేను ఇంత సంపాదిస్తున్నా అని చెప్తావు, ఊరిస్తావు, ఆశ పెడతావు, ఇవ్వవు. నీ తమ్ముడు 200 రూపాయల షర్ట్ వేసుకుంటుంటే నీవు 2000 షర్ట్ వేసుకొని వాడి ముందర పోయి 2000 షర్ట్ కొన్నా నేను అని చెప్తావు. అరే నా అన్న 2000 షర్ట్ కొంటున్నాడు కదా, నాకు ఒక 500 అప్పు ఇవ్వడా అని అనుకొని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అంట. అక్కడనే నీపై విశ్వాసము, నీపై ప్రేమ సన్నగిలుతాయి. నీవు ఆ 2000 షర్ట్ వేసుకొని వాడి ముందర తిప్పకపోతే వాడికి నీ స్థాయి తెలియదు. ఒకసారి నీ స్థాయి తెలిసినాక వాడికి నీపై ఆశ పుడుతుంది. నీవు ఆ ఆశని అడ్డబెట్టుకొని వాడిని ఆటాడిచ్చి వాడిని వెటికారం పాలు చేసి ఇది నా జీవితం, నా డబ్బు, నా షర్టు అంటున్నా అంటే మరి వాడెందుకు? చాలా మంది అంటారు రిలేషన్షిప్ అన్నీ విచ్ఛిన్నమవుతున్నాయి, చాలా మంచి పని, అసలు అట్లనే కావాలి, అట్లే అవుతుంది. నేచర్ నోస్ బెటర్ దెన్ అస్. డబ్బు వస్తుంది, డబ్బు వల్ల వచ్చే పరిస్థితులు ఇవి అని నేచర్కి తెలుసు. తెలిసే డబ్బు ఇస్తుంది, ఇచ్చి విచ్ఛిన్నం చేస్తుంది. చాలా మందికి ఉమ్మడి కుటుంబాలు లేవు, విచ్ఛిన్నం అవుతుందని బాగా బాధపడుతుంటారు. ఏం బాధపడకండి, నాశనం వైపు పరుగులెడుతుంది అంతే. ఈ డబ్బు అంటే నార్మల్ థింగ్ కాదు. డబ్బు రాగానే ప్రయోగాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డబ్బు వచ్చినవాడు ఏం చేస్తాడు? టైంపాస్ కాదు, ఆ డబ్బుతో ప్రయోగాలు చేస్తాడు, చూపించుకుంటాడు, వెటకారం చేస్తాడు, కొత్త కొత్త వస్తువులు కొంటాడు, ఫంక్షన్లకు పిలుస్తాడు, కావాలని వ్రతాలు చేస్తాడు, పార్టీలు ఇస్తాడు. ఇవన్నీ తన తృప్తి కోసం కాదు, తను సాధించిన విజయాలను వెటకారం రూపంలో సమాజంలో చూపియాలని తాను చేస్తున్న విఫల ప్రయత్నం. నేను సంపాదిస్తే, నేను చూపిస్తే మంది జనాలు అడగాలనా అని ఒక ప్రశ్న ఉంటుంది. అందరూ తమ తమ దగ్గర ఉన్న సత్తాను చూపించడానికి ట్రై చేస్తారు. మీరు ఎట్లెందుకు అనుకుంటారు? నీవు 2 లక్షలు ప్రతి నెల సంపాదిస్తున్నావు, నీ తమ్ముడు 15,000 20,000 సంపాదిస్తున్నాడు. తమ్ముడు వచ్చి అన్నను అడుగుతున్నాడు, అన్న ఏమనుకుంటున్నాడు? నా డబ్బు కదా, వీడికి అడిగే హక్కేముంది అంటాడు. వాడేమంటున్నాడంటే నీవు అన్నగా ఉండే హక్కేముంది డబ్బు ఇవ్వకపోతే అంటాడు. వాడన్నది కరెక్టే, నీవన్నది కరెక్టే. వాడేమంటున్నాడు? నేను తమ్ముడిని, నేను అడగొద్దా అంటాడు. వాడి హక్కుకు వాడు కరెక్టే. తమ్ముడుగా ఉండాలంటే వాడికి నీవు డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇవ్వలేదంటే వాడు నీవు తమ్ముడుగా ఉండడు. నీవేమంటారు? నేను సంపాదించిన 2 లక్షలు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీవు ఇవ్వకపోతే ఆ రిలేషన్షిప్ మిగలదు. ఆశపడాలి ఎందుకు అంటు. నీవేమంటున్నావు? వాడు నా మీద ఆశ ఎందుకు పెట్టుకోవాలి? వాడు నీ అమ్మ నాన్న కాదు ఆశ పెట్టుకోకుండా నీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి. వాడు నీ తోబుట్టు. కాంపిటీషన్తో పుడతారు, కాంపిటీషన్తో చస్తారు. తోబుట్టు అంటే అది వాడిని అమ్మనైనా కాదు, వాలంటరీ సర్వీస్ చేయడానికి, ముడ్లు కడగడానికి. వాడు అన్నో తమ్మో చెల్లెనో కజినో ఎవడో ఉంటాడు. ఆ సొసైటీలో నువ్వు మెలగాలి అంటే నీ స్టేటస్ చూపించుకున్నావు అంటే, నీకు ఒక్కసారి స్టేటస్ చూపించినావు అంటే నీ మీద ఆశలు పెరుగుతాయి. నేను సక్సెస్ఫుల్ అయినా నా ఇష్టం అంటే నీ ఇష్టమే. నీ ఇష్టంతో పాటు సమాజం ఇష్టం కూడా నీకు తీర్చవలసిందే. ఇరిటేటింగ్గా అందుకోసం సక్సెస్ఫుల్ కాకు, చూపియకు.
మళ్ళీ నేను సంపాదించినందుకు చూపియడానికి కూడా వెనకాడితే నేను సంపాదించి లాభం ఏమి అంట. లాభం ఎట్లా ఉంటుందో నష్టాలు కూడా అట్లే ఉంటాయి. ఇది కూడా అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం కదా. బిడ్డ రాగానే అత్తకు మోకాళ్ళ చిప్పలు, అరిగిపోయిన మోకాళ్ళ చిప్పలు ఎట్లా కరెక్ట్ అయిపోయి చకచక నడుస్తుందో కోడలు ఉన్నప్పుడు నడవదు. అవే మోకాళ్ళు, అవే మోచిప్ప. ఇక్కడ ఎక్కడ వచ్చింది ప్రాబ్లము? నీ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది, కోడల్లో కాదు. ఇప్పుడు మోచిప్పలు అరిగిపోయిన అత్త అట్లా వాడు ఉండాలి. కొన్ని సందర్భాల్లో చూడండి, మోచిప్పలు అరిగిపోయి అని విపరీతంగా యాక్టింగ్ చేసేటోళ్ళు కూడా టైం రాగానే చకచక చకచక నడుస్తుంటారు. ఫంక్షన్ అని చెప్పగానే మొత్తం హెయిర్ డై గీర్ డై కింద చిప్పలు అరిగిపోయింటాయి, కానీ పైన బ్లాక్ ఇది మీసాలకు దానికి జడలు, ఆ కొత్త సిల్క్ శారీ, ముసలామ అయిపోయి ఉంటుంది, డీప్ నెక్ బ్లౌజులు ముందర, బ్యాక్ డీప్, వెనక డోరీలు. మోచిప్పలు అరిగిపోయి మూలన పడ్డ ఆమె సడన్గా లేచి తన అవతారం మార్చి మళ్ళీ సాయంత్రం కాగానే మోచిప్ప నొప్పులు, మళ్ళా సోఫాలో కూర్చోడం. ఇది ఒక కోడలు చూసిండా? కానీ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, నీ డ్రామాని యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే నీవు ఆడుతున్న వేషాలను సమాజం భరించి నిన్ను చూసి ఆనందించి నోరుమూసుకోవాలి. మళ్ళీ నిన్న ఫంక్షన్లో బాగా చకచక నడిచిన దానికి ఇంట్లో ఏదైనా పని చేయొచ్చు కదా అంటే అదేమి? ఫంక్షన్లో ఏం పని ఉండదు, 1 గంట 2 గంటలు. ఇంట్లో అట్లా కాదు కదా, పని ఉంటుంది కదా, జీవితాంతం పని చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? నీ యాటిట్యూడ్లో మార్పు ఉంది, నీ జవాబులో నైతికత లేదు, నీతి లేదు. ఇప్పుడు సమాజంలో అన్ని తిక్క జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లెందుకు జరగొద్దు కదా అంటే జరగాలి. ఈ సమాజం తిక్క కుదరాలి అంటే ఇవన్నీ జరగాలి, జరిగి తీరాలి. జరుగుతున్నాయి కూడా, జరగాలి కూడా, జరుగుతూనే ఉండాలి కూడా. ఇది శాపం కాదు, నిజాయితీగా చెప్పే నిజాలు. సమాజంలో ఉన్న చీడ పురుగులు లాంటి మెజారిటీ పీపుల్ సమాజం ఏ రకంగానైనా వాళ్లకు అనుకూలంగా మారాలి అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇటువంటి జట్కాలు దాకాలి. పాలిటిక్స్లో కరప్షన్, బయట కరప్షన్, ఇవన్నీ చూసి మనకు అసహ్యం వేస్తుంటుంది. ఏంటిది నీ బ్రెయిన్లో ఉన్న కరప్షన్? డబ్బు తింటేనే కరప్షన్ కాదు. నీతి అని తెలిసినా అది పాటించకుండా అవినీతి చేసి నీతి వేషాలు వేసే వాళ్ళే రియల్గా అవినీతి పరులు. నీతి అని తెలుసు కానీ అవినీతి చింతన చేరి నీతిగా యాక్టింగ్ చేయటం అంటే ద్వంద్వనీతి. అన్నిటికన్నా ఘోరమైన అవినీతి అంటే ద్వంద్వనీతి. నువ్వు లేనట్టు ఉండటం, ఉన్నది లేనట్టు నటించడం. దీనికన్నా కరప్షన్ ఇంకోటి లేదు. ఇది పొలిటికల్ అఫీషియల్ కరప్షన్, గవర్నమెంట్ కరప్షన్ కన్నా ఘోరమైన కరప్షన్. నైతిక అవినీతి, డబ్బు పరంగా అవినీతి కాదు, నైతిక అవినీతి. మనసుకు విరుద్ధంగా నీవు ప్రవర్తించి నీలోని చెడును చంపుకోకుండా కప్పిపుచ్చి నీవు ఆడుతున్న నాటకాన్నే నైతిక అవినీతి అంట. సమాజంలో జరుగుతున్న
మార్పులకు సమాజంని మనం బ్లేమ్ చేస్తున్నప్పుడు సమాజంలో మనం పోషిస్తున్న పాత్రను కూడా ఒకసారి గమనించాలి. మంచి మనుగడ సాగిస్తుందా ఆలోచించండి. మంచి ఎంతకాలం మనుగడ సాగిస్తుంది ఆలోచించండి. చెడుని సమర్థించేవారు ఎంతమంది ఆలోచించండి. చెడు చాలా కాలం ఎందుకు కొనసాగుతుంది ఆలోచించండి. మంచిని పోషించలేము, కరెక్టే. మంచిని పోషించే దమ్ము లేదు, కరెక్టే. మంచిని విమర్శించకూడని మైండ్ సెట్ ఉందా ఆలోచించండి. చెడుని నిర్మూలించలేను, యాక్సెప్టెడ్. ఆ చెడుని ఎంకరేజ్ చేయకుండా ఉండే మైండ్ సెట్ డెవలప్ చేసుకోగలనా ఆలోచించండి. ఈ రెండు విషయాలపై సమాజంలో గట్టిగా అరుస్తున్న వ్యక్తులు ఆలోచిస్తే సమాజంలో తప్పకుండా మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.